మహాపుణ్యక్షేత్రం యాదాద్రి తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతటి ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం. 1100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దివ్యక్షేత్రంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. మట్టపల్లి అభివృద్ధికి ఏకంగా 13 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రం కృష్ణానది తీరాన వెలిసిన మహిమాన్విత ఆలయం. ఈ ఆలయానికి తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయానికి పర్వదినాలలో భక్తులు మరింతగా పోటెత్తుతారు. అయితే ఘన చరిత్ర ఉన్న ఈ ఆలయానికి మాత్రం కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్థానిక భక్తులు ఆలయ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకునేవారు. మట్టపల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నుండి 13 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇదే ప్రాంతంలో సుమారుగా 50 కోట్ల రూపాయలకు పైబడే కృష్ణానది మీద గతంలో ఎన్నోసార్లు పడవల మునిగి ప్రమాదాలు జరుగుతుంటే చెల్లించి ఆ రోజు హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సారు 50 కోట్ల రూపాయల బ్రిడ్జి నిర్మాణం శాంక్షన్ చేయించడమే కాకుండా దాన్ని పూర్తి చేయించడం, అదే కాకుండా అదే బ్రిడ్జిని ఎక్కడా లేని విధంగా టోల్ ఫ్రీ బ్రిడ్జి నిర్మించడం, దానికి లక్ష్మీ నరసింహస్వామి వారి వారధని పెట్టడం, ఇవాళ అదే గుడిని డెవలప్ చేసేయడం కోసం ఇక్కడ పర్యాటక కేంద్రం శాంక్షన్ చేయడం మా గ్రామం తరఫున గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మేము చాలా సంతోషిస్తున్నాం. వీరు ఎన్నాళ్ళుగా తరతరాలుగా మేము ఎదురు చూస్తున్న సుమారు 10-15 ఏళ్ల నుంచి పర్యాటక కేంద్రం కావాలని ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఏ ప్రభుత్వము చేయలేని పని ఈ ప్రభుత్వం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా దేవస్థాన పాలకవర్గం తరపున, మా అర్చక బృందం, సిబ్బంది అందరి తరపున ఎట్టకేలకు మట్టపల్లి పర్యాటక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 13 కోట్ల భారీ మొత్తాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల మంజూరు వెనుక రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మట్టపల్లి క్షేత్రాన్ని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆయన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పలుమార్లు చర్చించి ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించేలా గట్టి కృషి చేశారు. మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి మేరకు టీజీ, టీడీసీ అధికారులు నేరుగా క్షేత్రాన్ని పరిశీలించి ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మన ప్రభుత్వం తరపున సుమారు 13 కోట్ల రూపాయలు ఫండ్ కోసం ఏర్పాటు చేసి నిన్ననే వాళ్ళు అక్కడ ఉన్న పర్యాటక కేంద్రం యొక్క ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా వచ్చి, డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క పరివాహక ప్రాంతం ఎక్కడెక్కడ కడితే ఏం బాగుంటుంది, దీని తర్వాత ఇక్కడ ఎలాంటి బోట్స్ అవన్నీ కూడా ఎట్లా ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంతా నిన్ననే వచ్చి మొత్తం ప్రాంతాన్నంతా కూడా సందర్శించి దాన్ని మొత్తం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వచ్చి వెళ్ళారు. నిన్నే 13 కోట్ల రూపాయలు దేవస్థానం తరఫున టూరిజం కలిపి మొత్తం 13 కోట్లు మంజూరు చేసినారు. ఇంకా దేవాలయం ఇంకా మంచిగా అభివృద్ధి చేసి భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించి ఇంకా అభివృద్ధికి ఆయన సహకారం ఇంకా కావాలని మన ప్రభుత్వం తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రతిపాదనలతో మట్టపల్లి దశ పూర్తిగా తిరగనుంది. ఈ 13 కోట్ల రూపాయలతో ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించబోతున్నారు. ముఖ్యంగా కృష్ణానదిలో బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. దీనివల్ల హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు విరివిగా లభించబోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.